మంత్రి సీతక్కపై ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి మండిపడ్డారు. సీతక్క జిల్లాలో విడుదల చేసిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో కాంగ్రెస్ నాయకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారన్నారు. దీనిపై తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె నిరసన తెలిపారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. సీతక్క వెంటనే స్పందించి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని, లేదంటే బీఆర్ఎస్ ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి ప్రాంత పరిధిని ఏర్పాటు చేసుకుని నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ నిరసనలో భాగంగానే ఈరోజు బీరెల్లి పంచాయతీలో ఇక్కడ గ్రామస్తులు, మహిళలు, ఒంటరి మహిళలు, పెన్షన్దారులు, లోకల్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లోకల్ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలలో నుంచి కూడా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అవకతవకలు, అలాగే ఒక్కొక్క ఇంటికి 70,000 రూపాయలు వసూలు చేసి ఇల్లులు ఉన్న వాళ్ళకి, నిరుపేదలకు అసలే లేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి నిరుపేదలకు వాళ్ళకు వెంటనే ఇల్లులు ప్రకటించాలి. అనసూయను నేను మంత్రిని చెప్పుకోవడం కాదు, చేయాలి, పనులు చేయాలి, ప్రజలకు పనులు చేయాలి. నిస్వార్థంగా ఉన్నటువంటి ప్రజలకు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, లోయెస్ట్ ఆఫ్ ది లో పీపుల్కి మీరు ఇల్లులు ప్రకటించి మాట్లాడండి. ఈరోజు గ్రామ సభ పెట్టి ఇవ్వాల్సినటువంటి ఇళ్ళని ఇందిరమ్మ కమిటీలు అంటే ఇందిరమ్మ కమిటీలో టోటల్గా కాంగ్రెస్ నాయకులే ఉంటారు. గ్రామ ప్రజలు ఎవరు ఉండరు, కేవలం కాంగ్రెస్ నాయకులే. వాళ్ళు పెట్టుకునేవన్నీ కూడా ఎవరికి పెట్టుకుంటారు, వాళ్ళకు మాత్రం పెట్టుకుంటారు, ప్రజలకు పెట్టలేదు. ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఉన్నాయో, మహిళలకు ఇంటింటికి ప్రతి ఒక్కరికి మనందరికి 2,500 వస్తాయని చెప్పేసి ధనసన అనసూయ ఎన్నికల్లో ప్రతి ఊర్లో చెప్పింది. నిజంగా ఏ మహిళకు మీరు 2,500 రూపాయలు ఎక్కడ ఇచ్చిండ్రు, ఎటు పోయినాయి? తులం బంగారం అన్నారు, పెళ్లికి పెడతాం తులం బంగారం అని చెప్పేసి అన్నారు.